వెల్కమ్ టు డాక్టర్ ధర్మ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మాడివనం దగ్గరికి వచ్చాం. సెలమాడి మామ వాళ్ళది పాయసంపల్లిలో ఉన్నాం. చూస్తున్నారు కదా, కుండలో నీళ్ళు లాగా మనకు చాలా రోజులైంది. దామా పోదాంరా. ఇక్కడే పెద్దపల్లి. ఇంకా ఇక్కడ చూడండి, వర్షాలు లేక కనీసం ఈ కాలంకి వచ్చేసరికి సమ్మర్లో మనం ఈత ఆడేదానికి కనీసం బావిలో నీళ్ళనే ఉంటున్నాయి. ఇప్పుడే కానీ ఈసారి కరువు వచ్చినట్టు ఎప్పుడే కానీ ఇంకా మనకి ఇక్కడ ఎక్కడే కానీ వర్షం లేదు. తర్వాత ఈ సంవత్సరంలో వాటర్ లేవు. పక్షులకు అందుకు వాటర్ లెవెల్స్ కూడా ఎక్కడైనా కానీ తాగుదామన్నా కూడా వాటికి వాటర్ దొరకపోయే అవకాశం ఈ సమ్మర్లో. మాడి తోటలు అంటాం కానీ ప్రశాంతత ఉంటుందని చెప్పి, సో ఇక్కడ 11 నుంచి ఇంకా ఎండలు తీవ్రత ఎక్కువ ఉండడంతో ఎక్కువగా ఇక్కడ ఉక్కపోతలు ఎక్కువ ఉంటాయి ఈ మాడి చెట్లలో. ఒక వర్షం పడింటే కనుక మనకు ఈ మామిడికాయలు అనేవి బాగా తీపుగా వచ్చేటివి. ఒక వర్షం కూడా లేకపోవడం, ఇంకా ఇన్ని రోజుల్లో ఈ మామిడికాయలు కూడా అంత మనకు తీపు రావు. సో ఇప్పుడు ఏం తీసుకున్నా కూడా పుల్లగానే ఉంటాయి. చూస్తున్నారు కదా మామిడికాయలు, మామిడి చెట్లు. ఇక్కడ చూడు ఎంత ఎంత పెద్ద కాయ ఉంది అది. ఏం కాయ అది? బెనిషానా? కొవ్వు ఎక్కిందే. కాపుమా ఎట్లున్నది ఈసారి? కాపు కూడా ఈసారి చాలా తక్కువ ఉంటా. ఏం కారణం? వాతావరణం అంటే వర్షాలు పడితే బాగానే వస్తుంది కాపు. పూతున్నప్పుడు రాలిపోయిందా? అదేలే మన ఆడవాళ్ళు గర్భవతుల మాదిరి వాళ్ళకి ఎట్లయితే జరుగుతున్నాయో ఇది కూడా అట్లే. కాలం విపరీతంగా ఇదైపోతుంది. కలియుగం స్టార్ట్ అయ్యి ఇట్లుంటే చూడు, రైతుకు రావాల్సిన చూడు ఇక్కడ చూడు ఎంత వాడిపోయిందో. ఇది కూడా పూత కూడా వాడిపోతుంది. ఈ ఎండలకు పూత ఏమో ఇంకేమన్నా అది పైన ఇంకొక కాయ చూడండి. అయితే ఈసారి ఎట్లయినా కొద్దిగా కాపు తక్కువే. మీకు ఎక్కువ కాయలు ఉండేది ఆ కాయలు ఆ చెట్టు బాగా దగ్గరగా ఉన్నాయి, చూపిస్తారండి. ఇప్పుడు కాదు, మనం బయట మార్కెట్లో పోతే కనుక చెట్టు మాయటి అంటారు. ఎట్టది ఏముండవు, ఊరికి వ్యాపారం కోసం. లేదు నా వాడు సేమ్ నా చెట్టు మాయటే నా ఏ తీసుకొని కావాలంటే అని చెప్తారే, కథలు చెప్తారులే. అంతేలే, వ్యాపారంలో మనం ఎట్ట నమ్ముతాం వాళ్ళని చెప్పలేములే. చూడు ఎన్నికలు ఒకటి రెండు కాయలు రాలేదానికి మనం పోతే కనుక ఏం చెట్టుకు మానేటి ఇవన్నీ డబల్ రేటు మళ్ళా. అది చూడు, ఆయన పండించేతనే చెప్తున్నాడు. చెట్టుకు మానేటని ఎక్కడైనా అమ్మినా కూడా ఏం కొనకండి. అవన్నీ ఊరికి కార్బైడ్తో మాగబెట్టిన కాయలే. సో ఊరికి వాళ్ళు చెప్పడం ఇట్లా చెట్టుకు మానేటని చెప్తారు. సో చెట్టుకు మానేటి కూడా వాళ్ళకే దొరకవంట, ఎప్పుడో ఒకటి దొరుకుతుందంట. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది మాగింది. ఇది కూడా మాగింది అనుకుంటున్నారు కదా, మాగలేదు అనమాట. చూడు ఊరికి ఎర్రగా ఉంది అంతే ఇది. సో ఎండ కూడా ఇది కూడా మాగలేదు అనమాట. సో ఇవన్నీ పచ్చివే, అంటే బాగా పాకానికి వచ్చిన తర్వాత కోసి మాగబెడతారు. సో ఇప్పుడు అవన్నీ మాయినట్టు అనుకో, ఇవి అంటుమాడికాయలు. సో చూడండి, ఇవన్నీ కలర్ వచ్చినాయి కదా మాయినాయి అనుకుంటున్నారేమో. మాయినట్టు కాదు ఇవన్నీ, ఇవి కూడా పచ్చివే. సో ఒకరోజు ఫ్యామిలీని పిలుచుకొని వాళ్ళ కోసమన్నా ఈ తోటలోకి రావాలి మా అమ్మగారికి. గంట ప్రశాంతంగా గడిపోయేదానికి ఉంటుంది. అంటే పిల్లల్ని తీసుకొని వస్తే కనుక మనం ఇంకోటి ఏంటంటే ఎన్ని రకాలుగా కాయలు మనం తిన్నా తృప్తి రాదు. కానీ ఏదైనా దొంగతనంగా ఒక కాయ తీసుకొని తింటే కనుక అది భలే తృప్తి ఇస్తుంది. అట్లా చాలాసార్లు చేసినాము కూడా. ఇంతకుముందు రేణిగాలకు వచ్చేప్పుడు ఇచ్చాము, మళ్ళీ తర్వాత ఇప్పుడే ఉండవు కాబట్టి పిల్లలకు చూసామనుకో ఇటంతా భలే ఆనందం. ఆడవాళ్ళకి కూడా లేదు, తోటలోకి వచ్చి పెట్టుకుంటే కనుక. సో ఇది మాగిందని పెరిగినాం. మాగలే ఇది కూడా, చూస్తున్నారు కదా క్లియర్గా. పచ్చిదే ఇది కూడా. పచ్చిదే కానీ పుల్లగా లేదు కొద్దిగా.
ఇప్పుడు తోటలోకి పోతున్నాం. తోటలో అక్కడ మనకు మామిడికాయలు ఎట్లున్నాయో మీకు మాగబెట్టింటారు కొన్ని. మామ దగ్గర తీసుకుందామని వచ్చినాం. మామ కష్టజీవి. చూస్తున్నా ఈసారి నిజంగానే కాపు చాలా తక్కువ ఉంది. నీళ్ళు సగం లేదు. ఇట్లుంటే కనుక రైతు బతకాలంటే ఇంక ఎట్లా బతకాలి చెప్పండి. దానికి ఎరువులకేమి తీసుకునే లీజుకేమి పంటలకేమి చూడండి. ఇంకోటి మీకు చూపిస్తారా అండి? ఇది చెట్టుకు మాగింది. సో ఇది ఒకటి కింద పడింది. ఇలాంటి కాయలు ఎక్కడో ఒక్కొక్కటి ఉంటాయన్నమాట. సో అందరూ మనం ఏమనుకుంటామంటే ఇది చెట్టుకు మాగింది అని. ఇది చెట్టుకు మాగింది. బయట అమ్మేవన్నీ చెట్టుకు మాయేటి కాదు, వాళ్ళు కార్బైడ్ వేసి అమ్ముతూ ఉంటారు. సో అవి కూడా మనకి ఏం చెప్తారంటే చెట్టుకు మాయేటి కాయాలని చెప్పి మనకు ఆర్గానిక్ అని చెప్పడం వాళ్ళు ఒక ఆశ్చర్యకరం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళే మనకు తోటలో ఉన్న వాళ్ళే మేము చెట్టుకు మాగబెట్టలేము, కష్టము, అది అసలు మాగవు. సో పాకానికి వచ్చిన తర్వాత తీసి మనం చెత్తలో పెట్టి కార్బైడ్ పెట్టేసి మేము మాగబెడుతూ ఉంటాము. సో మీకు చెట్టుకు మాయేటి ఎక్కడి నుంచి వస్తాయి, మేమే అమ్మము, వాళ్ళే తీసుకువెళ్తారు అంటున్నారు అనమాట. చూడండి ఇది ఒక కాయ కింద పడింది. సో ఈ ఒక్క కాయతోనే మనకి ఇది చెట్టుకు మాయన కాయ కింద పడింది అనమాట. ఒక్క కాయ ఇంతవరకు మనం తోటంతా చూస్తున్నాం కదా, ఇప్పటి వరకు దొరికింది ఒక కాయ దొరికింది. ఇవన్నీ పచ్చివే. ఊరికి ఎండ ఉండడం వల్ల అట్లా ఒక వర్షం పడితే కనుక ఇంకా మనకు బాగా కాయ తీపి వచ్చే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ లోపల మనం అది కాదు, అది మన షెడ్డు. ఏడా ఆడేనా? ఆడే మాగబెట్టినా కోసి పెట్టిందేనా? ఏ కాయలు ఈసారి ఏం లేదు, కనపడమే లేదు అసలు. ఇంత దారుణం. మామిడికాయలు ధరలు ఉన్నాయి అంటే ఎందుకుండా చూడు, వీళ్ళకే లేవు చెట్టు దగ్గర. ఇంకా బయట ఈసారి నిజంగానే మామిడికాయలు అనేది ఎక్కువ ధర ఎక్కువ ఉండదు. కొద్దిగా పచ్చిది ఇంకా పాకానికి రావాలి కొద్దిగా. ఇవన్నీ చూడు, ఇవన్నీ ఎండకు వచ్చిన కలర్ ఇది. సో ఇదంతా ఇంకా ఏం మాయినట్టు ఏమీ కాదు, ఇది ఒకటే మాయని. ఇక్కడ కొన్ని కాయలు వచ్చినారు చూడండి. బెనీషా ఎంతున్నాయి మామ కేజీ? ఇప్పుడు మార్కెట్ రేట్కి ఇక్కడ రేట్కి ఎంత తేడా చూద్దాం. ఎంతున్నాయి కేజీ? ఎంత అమ్ముతున్నారు? 50. చూడండి ఇక్కడ 50 అమ్ముతుంటే మార్కెట్లో 100 రూపాయలు, కేజీ 100. సో సగానికి సగం దళారులకే పోతుంది, కానీ పాపం వీళ్ళకి మిగిలింది ఏం లేదనమాట. చూడండి ఈడ కాపు చిల్లరగా అమ్ముతే ఇప్పుడు వాళ్ళు మండి వాళ్ళు వచ్చి 30, మండి వాళ్ళు వస్తే 30 అంటే కేజీ మీద 70 వాళ్ళకు లాభము. పండించిన రైతుకేమో 30 రూపాయలే, కేజీ 30 అంట. ఇక్కడ నుంచి తీసుకుపోతే 30, అక్కడ నుంచి వస్తే కనుక 100. మరీ దారుణం. ఇంకో 200 కూడా అమ్ముతున్నారు కేజీ. చూడు ఎంత దారుణము. చూపు వీళ్ళకు ఏమో వీళ్ళకి వచ్చింది చాలా తక్కువ, 30 రూపాయలు అంట. అది ఇదే కాయలు బయట వాళ్ళకంటే ఏ ఒక్క కష్టము లేదు. పొద్దు నుంచి సాయంత్రం వరకు బండి పెట్టుకున్నందుకు ఒక్క కేజీ మీద 150 రూపాయలు లాభం. వీళ్ళకి మాత్రం 30 రూపాయలు పండించి ట్రాన్స్పోర్ట్ చేసినందుకు. అంటే దళారుల చేతిలో రైతులు ఎప్పుడు మోసపోతూనే ఉంటారు పాపం. కానీ వీళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి మాగ పెట్టుకొని మనం అట్లా అమ్ముకోవచ్చు కదా. ఈ ఖర్చులు ఇంటి బాడిగా ఒకరిని పెట్టుకుని మనం ఇచ్చేసుకోవాలి, ఆటోనో ఏదో తీసుకొని. లేకపోతే అమ్మేదానికిలే, మండోళ్ళకి వేయాల్సిందే, అదే ఒక దారుణం. మళ్ళీ వాళ్ళు ఇంకోటి ఏంటంటే మనం కేజీలు 2 కిలో అమ్ముకోలేం. మనకు ఇట్లా ఈ టన్ను ఇంత అవుతాయి కాబట్టి టన్ను అంతా ఇది యాడ్ చేసుకోగలుగుతాం. మనం బండి పెట్టుకోవాలి చేసుకోవాలి. ఇవన్నీ ఎండకు వచ్చిన కలర్లు, ఇవన్నీ మాగలే. సో ఇదొక్కటే మాగింది. ఏదేమైనా కింద పడింది, మట్టి ఉందో ఏముందో ఏం తెలియదు, కానీ చూద్దాం ఒకసారి. చెట్టుకు మాగిన ఒక రకంగా, అదే వాన పడింటే ఇంకా తీపండు మంచి టేస్ట్ ఉంది. సో ఎవరినాక మీరు ఎవరికైనా కావాలనుకుంటే కనుక ఇలాంటి చోటుకు వచ్చి మంచి మంచి కాయలు ఉంటాయి. మీరు దగ్గరగా వనం ఎక్కడుందో అక్కడ చూసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 10 రూపాయలు వాళ్ళకి ఇచ్చైనా సరే మంచి కాయలు తెచ్చుకొని మంచిగానే తినండి. సో అక్కడ కొద్దిగా ఇక్కడ ఏంటంటే కొద్దిగా పాకానికి వచ్చిన కాయలు కోసి వాళ్ళు మీకు అందిస్తారు.
చూడండి. ఇక్కడ చూసినట్టయితే ఇంకా 2 కాయలు కింద ఉన్నాయి చూడండి. ఇది వచ్చేసి చిలకలు చూడండి. చిలకలు చూడండి ఎంత తిని ఇచ్చేసినాయో. ఉండాలి పక్షులకు కూడా తిని బతకాలి పాపం. అవి కూడా మన మీదనే ఆధారపడి బతుకుతూ ఉంటాయి. సో మంచి వాతావరణం. ఈ సమ్మర్లో ఎక్కడైనా ట్రిప్ వేయాలనుకున్నా ఇలాంటి తోటలోకి వెళ్ళి వచ్చి ఫ్యామిలీతో ఒక 10 కేలు మీరు కొనుక్కొని సో వచ్చినందుకు గాను వాళ్ళకు నష్టం పోకుండా ఒక 10 కేలు కూడా తీసుకెళ్తే కనుక మార్కెట్ రేట్కి కొంచెం వాళ్ళు ఆనందపడతారు. అంటే వీళ్ళకి ఇక్కడ మనం ఈ సమ్మర్లో నీటి శాతం చాలా తక్కువ ఉండడం వల్ల కూడా సో మనకు చెట్లు వాడిపోయే అవకాశం ఉంది. పూత కూడా ఎక్కువ దీనికి ఎరువులు వేస్తేనే మనం కాపు వచ్చే ముందు కంటే ఎరువులు దీనికి అంతా వాడుకుంటేనే మనం దీంట్లో ఫలితాలు రాబట్టగలుగుతాం. సో ఎక్కడైనా మామిడికాయలు లెక్కల్లో ఏదైనా కాయ ఉందంటే బేనిషే రారాజండి. చూడండి కాయ కూడా చుట్టూ నీట్గా ఎంత పద్ధతిగా ఉందో. ఎన్ని ఎకరాలు ఇది? 9 ఎకరాలు, 2 కలిపి. ఇప్పుడు మనం పైనుంచి కాయలు కోసేటప్పుడు కింద పడితే పైలిపోవు, అది ఒక నష్టమే. మెత్తనాల మీద పగడలు అక్కడే పడాలా, పగలకుండా కోసుకోవాలా. చూడండి ఎక్కడే కానీ మాడి చెట్లు అనిపిస్తున్నాయి కానీ కాపు నిజంగా ఈసారి చాలా దారుణం. ఎక్కడే కానీ చూడు అసలు ఏం ఇప్పుడు సీజన్ కరెక్ట్గా ఈ టైంలోనే బాగా ఎక్కువ ఉండాలి. ఇంకా చూసినారా ఏ చెట్టుకు చూసినా కూడా ఊరికి చెట్లు మాత్రం కనిపిస్తున్నాయి కానీ కాపు ఇక్కడ కనిపించడం లేదు అసలు. ఇప్పుడు సంవత్సరం అంతా ఈ కాపు కోసం ఎదురు చూసి ఆ సంవత్సరం నాడు ఇట్లా కాపు లేకుండా అంటే రైతు నిజంగా తినేటప్పుడు కూడా ఒక బాధ. సంవత్సరం పాటు ఎదురు చూసి సంవత్సరం రోజున ఈరోజు కాపు లేకుండా ఇది తెలిసిపోతే కనుక ఎవరైనా 10 రాళ్ళు సంపాదించుకోవాలనుకుంటారు కానీ ఇట్లాంటి టైంలో కష్టపడినందుకు ఫలితం లేకపోతే కనుక ఏమీ ప్రకృతి వైపరీత్యాలు. ఇంకా ఎవరికో వచ్చిన వాళ్ళకి అదృష్టము. కానీ ఈసారి ఈ కాపు లేకపోవడం వల్లనే మనకు మామిడికాయలు ధరలు ఉన్నాయి అంటే ఇక్కడ రైతు దగ్గర లేవు, దళారుల దగ్గర ఉన్నాయి. ఇక్కడ కేజీ 50 అయితే బయట బేనిష 150 నుంచి 200. చూడండి ఒరిజినల్ కాయ ఎట్లుందంటే కనుక ఒరిజినల్. షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినచ్చు. ఒక కాయ తినండి, షుగర్ ఉన్న కూడా ఏం కాదు చెప్తుంటారు డాక్టర్లు. మామూలే ఉన్నది ఒక జన్మలో. కొద్దిగా సీజన్లో ఒక్క ఏం కాదు. ఆ రోజు కొద్దిగా డోస్ పెంచుకోండి ఇన్సులిన్. బాగా చల్లగా ఉంటుంది కూడా ఉడకుందే దాని కదా. ఒక చెట్టు ఉండి గాలి ఉండడానికి గుంపుగా ఉండడానికి గాలి. మా బామ్మడి తీసినాడు వీడియో అంతా, మంచి ఎక్స్పర్ట్. న్యాచురల్ స్టార్ నాని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో, ఫాలో అవ్వండి. మంచి యాక్టర్, డ్యాన్స్ నీ అక్కయ్యడు మామూలు చేయడు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఇన్స్టాగ్రామ్లో న్యాచురల్ స్టార్ నాని వినోదా, న్యాచురల్ స్టార్ నాని అని ఉంటుంది, వినోద్ అని ఉంటాడు. పాయసం పల్లె ఒక పల్లెలో పుట్టినా కూడా మంచి కళాకారుడు. వీడు వేసే డ్యాన్సులు ప్రొఫెషనల్స్ కూడా వెళ్ళారు, అంత సింక్గా ఉంటాయన్నమాట ఆ పాటకు తగ్గ స్టెప్పులు అనమాట. మంచి టాలెంటెడ్ పర్సన్. ఇంకేం చేస్తాడు, పోదాం అనుకున్నాడు పాపం, పెళ్ళైంది ఇంకేడ పోతాడు. ఇంకా జనవరకు గడ్డి తిను, గడ్డి వేసుకురాను, పాలు పితుకను, ఎనపూ చేయను, డ్యూటీ కూడా సరిపోతుంది పాపం. అయినా కూడా సరే అది లోపల ఉన్న కళ ఆగదు, ఎక్కడున్నా సరే. మనం పేడకళ ఎత్తనీలే, ఆ దాంట్లో కూడా ఒక కళ ఉంటుంది అన్నమాట. సో అటోడు మన వినోద్ మంచి కళాకారుడు, నీ అక్క మామూలు ఉండదు. మన డ్యాన్సులు చూడండి ఒకసారి తెలుస్తుంది. న్యాచురల్ స్టార్ నాని ఇన్స్టాగ్రామ్లో. బాగుందని చెప్పి తినడం ఎక్కువైంది. చూడు ఇది ఇప్పుడు పూత కూర్చొని అందరూ కాయలు కాసి బడిపోతుంటే ఇదేమో ఇప్పుడు పూత కూర్చే ఎప్పుడు రావాలా, ఇది పక్వానికి ఎప్పుడు అమ్మాలా.
మళ్ళీ రాలే. సీజన్ తప్పైంది ఇది. అదే సీజన్ తప్పయి కూడా ఇప్పుడు పూతలు వచ్చాయి. ఏం చేసుకోవాలి దాంట్లో మనం? దైజుడు ఈడ కూడా ఊరికే వచ్చింది అంతేగాని ఏం మాగలేదన్నమాట. సో ఇట్లా చెట్లకే మాగకపోతే మనకు బయట అమ్మేటోళ్ళు ఏంటంటే ఆర్గానిక్ చెట్లకు మాగినవి మేము కోసుకొని వచ్చాం మీకు అమ్ముతున్నామంటే వాళ్ళకి మాకు తినే తోటలోకి వచ్చి తోటంతా ఎతికినా కూడా తినేదానికి లేదు ఒక కాయ. అట్లాంటిది మనకు ఆర్గానిక్ అట్లా ఎట్లా అమ్ముతారు? నమ్మకండి. ఆర్గానిక్ అని ఊరికి మీ దగ్గర పాలు వినేటి వండుతారు, జాగ్రత్త. ఇన్ని చెట్టు తిరిగినాము, కాఫీ ఎక్కడ కనిపిస్తుందా? బెనీషా ఈసారి కొద్దిగా తక్కువ ఉన్నట్టుంది పాపం. తోటంతా తిరిగి చేసుకొని బామర్ది వెళ్ళాడు. ఆడు ఎంఏ ఇంగ్లీష్ పిహెచ్డి యోగమైన యూనివర్సిటీలో. అట్లా అయినా అంత చదివినా కూడా ఎప్పుడే కానీ నేను అంత ప్రౌడ్గా ఎప్పుడు ఉన్నాడు అనమాట. సో మంచి ప్రజానాయకుడు. ఎక్కడైనా అన్యాయం జరిగితే కనుక ఊరుకోడు. విద్యార్థులకు ఎటువంటి సమయంలోనైనా సరే ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షునిగా చేసినాడు అనమాట. సో అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా విద్యార్థులకు స్కూల్స్ దగ్గర నుంచి అన్యాయం జరగకుండా కాపాడుకుంటారు అనమాట. సో అలాంటి వాళ్ళు ఉండాలి, పోరాడేవాళ్ళు. ఎప్పుడు మన కుటుంబము మనమే అని ఆలోచించకూడదు, కొద్దిగా సమాజం గురించి కూడా ఆలోచించాలి. సో అలాంటి వ్యక్తుల్లో మొదటి వ్యక్తి వాళ్ళ కొడుకు ఎంఏ పిహెచ్డి ఇంగ్లీష్ చేసినాడు అనమాట. సో మంచి వ్యక్తి, పొలిటికల్గా మంచి నాలెడ్జ్ ఉన్నవాడు. అన్నీ పచ్చి ఏడే కానీ మనకు చెట్టు మాయింది అనేది ఏం లేదు. ఎక్కడైనా చిలకలు కొట్టినట్టుంది. ఇది ఒక్క పండు దొరికింది అట్లా, అంటే మీకు చూపించడానికి దొరికిందేమో ఇది. బా ఇక్కడ చల్లగా ఉంది. ఇప్పుడు ఎగురు వస్తుంది, వసంతకాలం. చూసిన పక్షుల కిలకిలలు పక్క పలుకులు. చూడు ఇంత చెట్టు ఎన్ని కాయలు ఉండాలా. ఇది కూడా కొద్దిగా మరి అంత ఎక్కువ ఏం లేదు కానీ మామూలుగానే ఉంది. ఇది కొద్దిగా మాగింది, ఇది పచ్చిగానే ఉంది. ఆ చెట్టు మామూలుగా మాడికాయాలంటే చుట్టూ గుత్తులు మనకు ఇదైతే ఈ హైబ్రిడ్ వచ్చినప్పటి నుంచి ఈ నాటకాలు అనేది కొద్దిగా కాపు తగ్గిందా, లేకపోతే మనము చేసే ఎరువుల్లోనా, లేకపోతే మన ప్రకృతి వైపరీత్యమా ఏం అర్థం కావడం లేదన్నమాట. చూడండి ఏమీ ఇంత చెట్లకు అసలు ఏడే కానీ మనకు కాపు లేకపోతే కాపమూడదు. ఎండగా చంపుతుందిరా, నీడలో నుంచి పోదాంరా. డ్రిప్పులు వేసినారు. ఈ మాడి చెట్లు కూడా ఉడక మామూలు లేదు. సో పూత ఇప్పుడు వస్తుంది చూడండి. ఇప్పుడు సీమంతం రామంటే పుట్టిన తర్వాత వచ్చేటుంది ఇది. పూత కాయలు కాసి అమ్ముతుంటే ఇప్పుడు పూత వచ్చా. కాదు మావిటి కొనేనా లేవు, మావిట్లే సరే పోదాం పెద్ద. ఇంకా ఇలా మాగబెట్టినామో ఇంకా ఎత్తగానే అడిగితే ఏడికి వచ్చినామా అంటే ఎట్లా మాగబెట్టాలా?
ఏ చెత్త అట్లా ఉందా ఇప్పుడు ఉంటే కనుక కొన్ని కీలు ఒక 2-3 కీలు ఈసారి వచ్చినప్పుడు మాగినప్పుడు తీసుకోతలే ఉండవులే మనం పోయి మాగ పెట్టుకోవాల్సిందే కొద్ది స్ప్రే ఎక్కువ లేకుండా మామూలుగా తక్కువ మోతాదులో కొట్టుకుంటే మాకు నిదానంగా అవుతాయి ఎట్లా 2 రోజులు పడతాయి మామూలు కొడితే 3 రోజులా అబ్బా సర్లే ఈసారి ఒక 3 రోజులు ముందే చెప్తా అప్పుడు వచ్చి తీసుకోతలే ఇప్పుడు తీసుకుపోయి మళ్ళీ ఆడ లోపల ఏడ మనం ఇది చేసుకోవాలి అది ఏమో అసలు కాపీ లేదు ఎంత పతలాగా ఉన్నా కూడా ఇది 2 కేజీలు తీసుకో బెన్షన్ తీసుకో కొంచెం పక్వానికి వచ్చినట్టే తీసుకో ఇది మన మామిడికాయల భాగవతం మామిడి చెట్ల భాగవతం రైతు యొక్క ఆవేదన దళారుల యొక్క మోసం సో ఇట్లా ఉంటుంది అన్నమాట వీళ్ళ కష్టాలు చూసినారు కదా ధరలు ఏమో బయట ఆకాశాన్ని ఉంటుతాయి ఇక్కడ రైతు దగ్గర ఏమో ఇంత తక్కువగా ఉంటాయి సో వాళ్ళు పడిన కష్టానికి తగ్గ ఫలితాలు కూడా ఉండవు సో అదంతా కోసుకొని కింద వాటర్ పారగట్టుకొని ఎరువులు పోసుకొని దీనే చూపెట్టుకుంటూ ఉంటూ ఎక్కడో ఉండాల్సిన వాళ్ళు తోటలోకి వచ్చి బతుకుతూ నైట్ టైంలో కరెంట్ లేక వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో తెలియక సో ఇలాంటివన్నీ మనం వాళ్ళు చూసుకుంటున్నా కూడా దళారులు అన్న వాటిలో రైతు ప్రతి ఒక్కసారి మోసపోతున్నాడు అనమాట ఏదైనా స్వచ్ఛందంగా ఎవరిని మోసం చేయకుండా ఫస్ట్ మోసపోయే వ్యక్తి ఎవరంటే రైతేనండి సో మీరు ఎవరైనా కాయలు ఇట్లా కొనాలనుకున్నా ఇచ్చేసుకోవాలనుకున్నా ఒక తోట దగ్గరికి వెళ్ళి ఒక 5 కేలు కాబట్టి 10 కేలను కొనుక్కొనేసి వాళ్ళైనా మాగబెట్టేదే వాళ్ళైనా మందు పెట్టి మాగబెట్టేదే బయట ఆర్గానిక్ అని చెప్పడం అనేది ఊరికే ఒక మాట ద్వారా మనం మోసపోతున్నాం అనమాట అది కరెక్ట్ కాదు సో ఇప్పుడు మనం పండించే అతని దగ్గరికి వచ్చినాము సో వాళ్ళు చెప్పే విధానం ఏంటంటే చెట్టుకు మాగిన కాయ అనేది ఎప్పుడో ఒక్కసారి మాత్రమే అది కూడా మనము అట్లే ఉంచి మనం కోయకుండా ఉంటే ఎప్పుడన్నా ఒక కాయ మనం అవుతుందేమో కానీ మేము 99.99% అన్ని కాయలు తీసి మాగబెట్టి పంపించేదే చెట్టుకు మాగేటి కాయలు అనేవి ఎక్కడ ఉండవు అంటున్నాను అనమాట సో మనం ఏమిటంటే వాళ్ళు చెప్పడం వల్ల ఏదో కాయలు మాగబెట్టేసి కొన్ని బయట పెడతారు అట్లా సో అప్పుడంటే చెట్టుకు మాగినాయి పడిపోయినాయి అని చెప్పి ఇది చేస్తారన్నమాట సో ఇలాంటివన్నీ అబద్ధాలు సో ఇప్పటికైనా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ